మొత్తానికి అయితే వాస్కో డి గామా రైల్వే స్టేషన్ వచ్చేసాం అనమాట. ఇక్కడ గోవాకి అయితే రీచ్ అయ్యి ఈసారి గోవాలో లాస్ట్ టైం లాగా కాకుండా ఈసారి వెరీ డిఫరెంట్ ప్లేసెస్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఈసారి బీభత్సం చేద్దాం అనమాట గోవా. మెయిన్ ఇంకోటి ఏంటంటే ఈసారి డిసెంబర్ లో వచ్చాం. డిసెంబర్ అంటే ఇక్కడ మెయిన్ సీజన్ టైము. ఎక్సలెంట్ గా ఇక్కడ ఫెస్టివల్ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియానిటీ ఎక్కువ అనమాట. క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి బీభత్సంగా ఫెస్టివల్ జరుగుతూ ఉంటాయి. లొకేషన్స్ అన్ని కూడా చూపిస్తూ ఉంటాను అనమాట. ఎక్కడ స్కిప్ చేద్దాం చూడండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇటుక రైతు తీసుకుని ఆ బెల్ ఐకాన్ పగలగొట్టండి. ఓకేనా. ఇక్కడ చూడండి గోవాలో ఇప్పుడు మేమైతే పెట్రోల్ పట్టించుకున్నమాట. 2 వీలర్స్ 2 తీసుకున్నాము. ఇంకోటి అంటే మనకి గోవాలో ఇక్కడ పెట్రోల్ రేట్ చూడండి 97 రూపీస్ ఉంది. అదే మన ఆంధ్రాలో వచ్చేసి ఎంత పెట్రోల్ రేటు 111 రూపాయలు 120 రూపాయలు ఆ విధంగా ఉందన్నమాట. గోవాలో మాత్రం ఇంత తక్కువ పెట్రోల్ రేటు, ఆంధ్రాలో ఎందుకు అంత ఎక్కువ రేటు ఉందో మనకైతే అర్థం. ఎక్కడైనా పెట్రోల్ రేటు ఒకేలా ఉండాలి కదా. స్టేట్కి ఎందుకు మారింది, మన ఆంధ్రాలో మాత్రం ఎందుకు ఎక్కువ ఉందో మనకైతే అర్థం కావట్లేదు. ఒకసారి ఆలోచించాలి. పోయినసారి కేబుల్ బ్రిడ్జ్ ని సరిగ్గా కవర్ చేయలేదేమో అనుకున్నాను. అందువల్ల మళ్ళీ ఇంకోసారి కేబుల్ బ్రిడ్జ్ అయితే బాగా కవర్ చేసి చూపిస్తాను. కేబుల్ బ్రిడ్జ్ మాత్రం సూపర్ గా ఉంటుంది అనమాట. ఫోర్ మంత్స్లో ఎంత చేంజ్ అయిపోయింది. ఒకప్పుడు నేను వచ్చేసి జూన్లో వచ్చినప్పుడు రైనీ సీజన్లో వచ్చానమాట, అంటే అన్ సీజన్ అనమాట. అప్పుడే నేను నిజం చెప్తాను, ఇక్కడంతా రోడ్డు మొత్తం షాపులు అయితే లేవు, ఫ్రీగా ఉండింది అనమాట అప్పుడు. ఇప్పుడు చూడండి షాపులు మొత్తం దారి మొత్తం షాపులు పెట్టేసి చాలా బాగుంది ఇప్పుడు ప్రెజెంట్. మెయిన్ వచ్చేసి అందుకే అనమాట ఇక్కడ రేట్లు కూడా చాలా డిఫరెంట్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి రేట్లు కొంచెం పెరిగిపోయాయి అనమాట. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ మంత్స్లో వచ్చేసి రేట్స్ కొంచెం హైలో ఉంటాయి. ఇప్పుడు పంజంలోని మిరామార్ బీచ్ కాడికి అయితే వచ్చినాను అనమాట ప్రస్తుతానికి. ఇక్కడ చూడండి సిమిలర్ గా ఏం రాస్తున్నానంటే, అది డిజైన్ చేసేది చేపని మొత్తం ప్లాస్టిక్ డస్ట్బిన్లు అవి ఇవి ఏవైతే ఉంటాయో ప్లాస్టిక్వి, ఆ ప్లాస్టిక్ తో ఒక డిజైన్ గా చేపని అయితే రెడీ చేస్తారు. అంటే సిమిలర్ గా ఏం చెప్తున్నారంటే ఇక్కడ మెన్షన్ కూడా చేస్తున్నారు, 2050 కంతా ప్లాస్టిక్ వల్ల చాలా చేపలు అయితే చచ్చిపోతాయి. మీరు చేపల్ని సేవ్ చేయాలంటే, ఎన్విరాన్మెంట్ ని కాపాడాలంటే మీరు ప్లాస్టిక్ అనేది సముద్రంలోకి వెయ్యొద్దండి. ప్లాస్టిక్ ని అలా వేస్తే చేపలన్నీ చచ్చిపోయి ఎన్విరాన్మెంట్ పాడైపోతుందని చెప్పి సిమిలర్ గా ఇక్కడ బొమ్మని రెడీ చేసి ఇక్కడ మెన్షన్ కూడా చేసి బాగా అయితే చేస్తున్నాం అన్నమాట. నిజంగా ఎక్సలెంట్ గా ఉంది. ఇప్పుడు మిరామార్ బీచ్ కాడికి అయితే వచ్చినాం, లోపల బీచ్ కాడికి వెళ్ళేసి అది కూడా చూపిస్తాను ఎలా ఉందో అంతా చూస్తుండండి. ఓకేనా.
సూపర్ గా ఉందండి. ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు, నిజంగా చెప్తున్నాను. వర్త్ 350 రూపీస్ అయితే వర్త్. ప్రతి పెన్నీస్ కి వీళ్ళైతే మనకి న్యాయం చేశారనమాట. వర్త్ నేనైతే చెప్పగలుగుతాను. ఎక్సలెంట్ ఉంది ప్లేస్ అయితే. నిజంగా మనకి చాలా దూరం తీసుకొచ్చేస్తారు సముద్రం లోపలగా. ఇక్కడ వ్యూస్ కానీ, డాల్ఫిన్స్ కానీ, తర్వాత దగ్గరికి కొంగలు వచ్చేసాయి అనమాట. అవి కానీ తర్వాత సముద్రం లోపల నుంచి తీసుకెళ్లేసి అక్కడ అగుడా ఫోర్ట్ దగ్గరికి తీసుకెళ్లి అగుడా జైలు, అగుడా ఫోర్ట్, తర్వాత లైట్ హౌస్ ప్రతి ఒక్కరైతే చూపించారు. సూపర్ గా ఉంది. డాన్స్ ఎవరైనా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ అంటే మనకి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి చేయలేదు. బట్ అంటే వర్త్ అని మాత్రం చెప్పగలుగుతా. సూపర్. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చేసి బీచ్ కాడికి తీసుకెళ్ళిపోతున్నారు. అక్కడ ఇంకో వ్యూ పాయింట్ గడికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడైతే ఎంట్రీ వచ్చేసి చిన్నపిల్లలకి 25 రూపీస్, పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ అంట. అప్పటికి ఇప్పటికి అయితే కొంచెం డిఫరెంట్. ఇంతకుముందు అయితే మేము ఇక్కడ వచ్చినప్పుడు టికెట్స్ అయితే లేవు, అప్పుడు ఫ్రీగా ఉండింది. ఇప్పుడైతే టికెట్ పెట్టామట. ఎందుకంటే సీజన్లో వచ్చాం కదా. సీజన్లో వస్తే ప్రతి ఒక్క దగ్గర లేనివి వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత వచ్చి 10 రూపాయలవి 100 రూపాయలు అయిపోతూ ఉంటాయి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రైజెస్ మాత్రం హెవీగా పే చేశారు. తర్వాత వచ్చేసి ఇక్కడ సన్సెట్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. సన్సెట్ నేను టైం ల్యాప్స్ పెట్టేసి మీకు చూపిస్తాను. ఓకేనా? సన్సెట్ చూస్తారు కదా ఎలా ఉంది. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తర్వాత వేరే వ్యూ పాయింట్ కలిసి అక్కడ ఎలా ఉందో చూపిస్తాను.
కెసినో అనమాట. ఇది దీని లోపలికి వెళ్ళాలంటే ఎంట్రీ వచ్చేసి 3500 రూపీస్ అంట ఎంట్రీ. మనం వెళ్ళి అక్కడ చూడాలనుకున్నా కూడా 3500 అంట ఎంట్రీ. ఇంకోసారి లోపలికి వెళ్ళి అది కూడా చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను. ప్రస్తుతానికి ఏంటంటే నేను వేరే అనుకున్నాను కాబట్టి ఇంకా అవి చూసుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది స్కిప్ చేస్తున్నాను. ఇంకోసారి ఖచ్చితంగా ఇది కూడా మీకు అయితే చూపిస్తాను. మళ్ళీ వస్తాను గోవాకి, ఈసారి మళ్ళీ ఇంకో ప్లేసెస్ కవర్ చేస్తాను. ఓకేనా? ప్రస్తుతానికి ఏంటంటే ఈ కెసినోని ఒకదాన్ని స్కిప్ చేస్తున్నాను. పంజిమ్ అంటే ఇది సౌత్ గోవా కింద కూడా వస్తుంది అనమాట. దీంట్లో అయితే నేను టోటల్గా క్లియర్గా మీకు అయితే అన్ని చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కటి అయితే మీకు ఎంటర్టైన్మెంట్ కూడా చేశాను నేను అయితే అనుకున్నాను. ఒకవేళ అలాగని అనుకొని ఉంటే ఖచ్చితంగా లైక్ ఇచ్చి మోటివేట్ చేసి సపోర్ట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రావెలింగ్ వీడియోస్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు అందరికీ బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.